ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. నేను బతికుండగా ఈ పెళ్లి జరగదు, జరగనివ్వను. తలుచుకుంటేనే భయం వేస్తోందిరా. అమ్మో పగబట్టిన పాములాగా బుసలు కొట్టింది. ధరణితో నీ కొడుకు పెళ్లి జరగటానికి వీలేదు అంది. జనని అలా చేయడం ఏంటి? మా అమ్మ అలా చేసిందంటే నేను నమ్మనాత. నమ్మవురా, నువ్వు నమ్మవు. మీ అమ్మ కదా, నెలకి చచ్చేది నేను. నా కొడుకు పెళ్లి కదా, నవ్వుల పాలయ్యేది మా బతుకు కదా. అక్క నిష్ఠూరాలు ఎందుకక్క? మరి నేనేదో అబద్ధం చెప్పానన్నట్టుగా అంటున్నాడు కదరా. కావాలంటే నువ్వే జన్నీకి ఫోన్ చేసి అడగరా, అందో లేదో తెలుస్తుందిగా. చెయ్యి నాన్న, చెయ్యి. చెప్పు గుణ. జనని, మా అక్కని ధీరజ్ ధరణిల పెళ్లి జరగకూడదని బెదిరించావా? ఆవిడ మాటలు విన్న ఆవేశంలో ఉండుంటావు. అసలు ఏం జరుగుతుందో, నువ్వేం చేస్తున్నావో నీకు తెలియడం లేదు. అసలు నీకు ధరణి గురించి తెలుసా? తను ఎవరో కాదు. ఎవరు? చెప్పు జనని, ఎవరు? ఓ అప్పరంజి బొమ్మ, ఒక అమాయకురాలు, అభం శుభం తెలియని ఒక పసిపిల్ల. మీ అక్కకి కోడలైతే నా జీవితం లాగానే తన జీవితం కూడా నాశనం చేస్తుంది. అయినా ఇదంతా అనవసరం. ఈ పెళ్లి జరగకూడదు అంతే. హలో 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 జనని కట్ చేసింది. చేస్తుందిరా, ఆవిడ కట్ చేస్తుంది. ఎవ్వరన్నా లెక్కలేదు, ఎవ్వరి భయం లేదు ఆమెకి. చూసావా నిన్నెంత నెగ్లెక్ట్ చేస్తుందో. అసలు జనని ఎందుకు అలా ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదు. కుళ్ళురా కుళ్ళు. నేను నా కొడుకు సంతోషపడద్దు, సుఖపడద్దు అని కంకణం కట్టుకుంది. అందుకే నాన్న పెళ్లి పోస్ట్ పోన్ చేయడం బెటర్. అదే జరిగితే నేను ఊరేసుకొని చావడమేరా. అమ్మా, జరిపిస్తే కూడా ప్రాబ్లమే అత్త. రే తరుణ్, నువ్వు కాసేపు ఆగు. కుణా, నువ్వే ఎలా అయినా ధీరజ్ పెళ్లి జరిగేలా చూడాలిరా. లేకపోతే వాడు నేను ఎంత విషయం తాగడమే. అక్క, ఓ రకంగా ఆలోచిస్తే వాడి పెళ్లి ఖర్చంతా నువ్వే భరిస్తున్నావుగా. తన కొడుక్కి నష్టమని అలా బెదిరిస్తుందేమో. రేగుణ, కావాలంటే నీ డబ్బు నీకు తిరిగిచ్చేస్తాన్రా. ఆవిడికి చెప్పి ఈ పెళ్లి జరిగేలా చూడురా. అక్క, ఈ పెళ్లి ఆపడానికి ఆగడానికి రీజన్ లేదు. ఆపే ప్రయత్నం అర్థం లేని పని. నువ్వేం భయపడకక్క, ఈ పెళ్లి జరుగుతుంది. నేను జరిపిస్తానక్క.
పెళ్లి ఆపటం నీ వల్ల ఈ జన్మకి కాదు. ప్రతాప్ గారు, మీరా? రండి కూర్చోండి. రేపే నేను మీ ఇంటికి వచ్చి ధరణి పెళ్లి శుభలేఖ ఇద్దాం అనుకున్నాను. ఇంకా రాలేదేంటా అనుకుంటున్నా, వచ్చింది. ఇప్పుడు ఏం బాంబు పేలుస్తుందో చూడాలి. మీరు ఈ టైంలో మా ఇంటికి? ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. ఒత్తి నలుస్తుంది, ఇంకా అంటించడం పేల్చడమే ఆలస్యం. ముఖ్యమైన విషయమా? ఏంటండి అది? ఈవిడేంటి ఇలా మాట్లాడుతుందని మాత్రం అనుకోకండి ప్రతాప్ గారు. మీరు అనుకుంటారని తెలిసినా కూడా మాట్లాడడం తప్పదు నాకు. విషయం ఏంటో చెప్పండి. అనుకోవడం అనుకోకపోవడం దాని మీద ఆధారపడి ఉంటుంది. ధరణి ధీరజ్ల పెళ్లి ఫిక్స్ అయిన విషయం నాకు ఈ రోజే తెలిసింది. తెలిసిన దగ్గర నుంచి నా మనసులో లేదు. ధరణి శ్రేయోభిలాషిగా, మంచి తలచే మనిషిగా, తనకు మంచి జరగాలని, మేలు జరగాలని నేను ఈ విషయం చెప్తున్నాను. అసలు విషయం ఏంటో చెప్పండి జనని గారు. అదే ఆ విషయానికే వస్తున్నాను. అయిపోయింది. ఒత్తి చురచురలాటం ఆగింది. బాంబు పేలుతుంది. ధరణి ధీరజ్ల పెళ్లి జరగకూడదా? దయచేసి క్యాన్సిల్ చేసుకోండి. ఈ మంచి ఆ చెడుకి పొసగదు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ధరణికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ నా మాట కొంచెం వినండి. ఏంటండి మాట వినేది? మంచి కోరి మీరు చెప్పేదేంటి? అవతల శుభలేఖలకి పసుపు కుంకాలు రాస్తుంటే మీరు ఇప్పుడొచ్చి పెళ్లి ఆపమంటున్నారు? కారణం లేకుండా అలా చెప్పట్లేదండి. చూడండి, ఇదేం పద్ధతి కాదు. ధీరజ్ మీ ఫ్యామిలీలో మనిషే కదా, మీ అందరి మధ్య పెరిగినవాడే కదా. గుణాగారే నా చేతులతో పెంచాను అన్నారు. అందుకే మా మంచి తలచి పెళ్లి ఫిక్స్ చేసుకున్నా. మీకు విభేదాలుంటే అవి తెచ్చి మా నెత్తిన పొలమకండి. మాకు కాబోయే అల్లుడికి చెడు ఆపాదించకండి. మీ మధ్య స్పర్ధలు మీరు పరిష్కరించుకోవాలి, కానీ మధ్యలో మాలాంటి మధ్యతరగతి వాళ్ళ జీవితాలు ఎందుకండి ఆగం చేస్తారు? నా కూతురు బ్రతుకు నాశనం చేయాలని చూస్తారు. చూడండి, పెద్దల గొడవల్లో పిల్లల జోలికి పోవద్దండి. మీరు చెప్పేది అస్సలు పద్ధతిగా లేదు. వాళ్ళెలాంటి వాళ్ళు తెలుసు కాబట్టి ఫ్యూచర్లో ధరణి ప్రాబ్లం ఫేస్ చేయకూడదని ఈ పెళ్లి వద్దంటున్నానండి. చూడండి, మేం మీ కంటికి అమాయకుల్లా కనిపించొచ్చు. మీ పగ ప్రతీకారాలు మా ద్వారా నెరవేర్చుకోవాలనుకుంటున్నారేమో. అది కుదరని పని. మాకు అన్ని విధాలా నచ్చి మాకు మంచివాళ్ళని నమ్మకం ఏర్పడ్డాకే ఈ నిశ్చితార్థం జరుపుకున్నాం. ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లికి వెనక్కి తగ్గి
మా బతుకులు మేమే ఎగతాళిపాలు చేసుకోవడానికి మేము సిద్ధంగా లేవండి. అది కాదండి. ఇంకా ఆపండి. ఈ స్టేజ్లో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే ఇక జీవితంలో నా కూతుర్ని చేసుకోవడానికి ఎవరన్నా ముందుకొస్తారా? లోకం వాళ్ళని తప్పు పట్టదు, మమ్మల్నే వెర్రోళ్ళని చేస్తారు. మేమే అవమానాల పాలు కావాల్సి వస్తుంది. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. కాస్త అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీరైనా కొంచెం చెప్పండి అమ్మా. జనని గారు, మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా, దయచేసి మా నాన్నని ఇబ్బంది పెట్టకండి. ఆయన మనసు బాధపడేలా పెళ్లి ఆపమనే మాటలు మాట్లాడకండి. నిజంగా మా మంచి కోరేవారే అయితే ఈ విషయంలో ఇంక మీరు జోక్యం చేసుకోవద్దు. ఇప్పటికే చాలా పొద్దుపోయింది. ఇంక మీరింటికి వెళ్ళడం మంచిది. అది కాదమ్మా ధరణి. ఇప్పటిదాకా మీ మీద మాకు మంచి అభిప్రాయం ఉంది. దాన్ని పోగొట్టుకోకముందే, మీ మనసు బాధపడేలా మేం మాట్లాడకముందే మీరు వెళ్ళడం మంచిది. దయచేసి వెళ్ళిపోండి. కన్న తల్లి తన కూతురు పెళ్లి ఆపలేక కన్నీళ్లతో వెనుతిరిగి వెళ్తుంది. కానీ నేనాపాలి, ఆపి తీరాలి. ఖచ్చితంగా ఆపుతాను. ఏంటి మమ్మీ, ఆవిడ గారు ఆవేశం చూస్తుంటే నాకు భయంగా ఉంది. నీకు వార్నింగ్ ఇచ్చిందంటే అసలు మామూలు విషయం కాదు కదా. ఏమవుతుందంటావు? మన ప్లాన్ ఫెయిల్ అవ్వదు కదా. అసలు ఈ నిజం ముందు తెలియటం వల్ల ఈ ప్రాబ్లం అంతా వచ్చింది. ఆఫ్టర్ మ్యారేజ్ అయితే భయపడే పని ఉండేది కాదు. నీకు వార్నింగ్ ఇచ్చిన మనిషి ఆగుతుందా? ఆ ధరణి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి లేనిపోనివి నీ మీద నా మీద బ్యాడ్గా చెప్పి పెళ్లి ఆపేసేమని చెప్పే ఉంటుంది మమ్మీ. అక్కడ రియాక్షన్స్ ఏంటో. నీ నాలుగు మీద మచ్చేమైనా ఉందా? అక్కడ రియాక్షన్స్ మొదలయ్యాయి. మమ్మీ, నా నాలుగు మీద ఉన్నా పర్వాలేదు, కానీ ఆవిడ నాలుగు మీద ఉంటే చస్తాం మనం ఇక్కడ. చెప్పండి ప్రతాప్ గారు. ఏం చెప్పమంటారండి? ఇంటిల్లిపాది వణికి చస్తున్నాం. ఏమైంది? అదేనండి, ఆవిడ ఉంది కదా జనని. ఏం చేసింది? ఏం చెప్పమంటారు? తను మా ఇంటికొచ్చింది. మామూలుగా రాలేదు, వచ్చి బాంబు వేసి వెళ్ళింది. ధరణి, ధీరజ్ల పెళ్లి జరగకూడదు. వాళ్ళెలాంటి వాళ్ళు తెలుసు కాబట్టి ఫ్యూచర్లో ధరణి ప్రాబ్లం ఫేస్ చేయకూడదని ఈ పెళ్లి వద్దంటున్నానండి. ఏంటండి అలా అంటుంది? మీకు ఏమన్నా ఉంటే అది మీరు తేల్చుకోవాలి, కానీ మధ్యలో మమ్మల్ని నలిపేయడం ఏంటండి? ఆవిడతో మీకు కొత్త పరిచయం కాబట్టి మీరంతలా భయపడుతున్నారు. బ్రహ్మ బుర్రనట్లు పూర్తిగా బిగించక ముందే భూమి మీద పడేశాడు. చపల చిత్తం ఎక్కువ. నేను దానితో 20 ఏళ్ల నుంచి వేగలేక చస్తున్నాను. అంత బుర్ర తక్కువది కనుకునే మా తమ్ముడితో విడిపోయింది. అది ఇలాంటి తప్పుడు పనులు చేస్తుందని, పెళ్లి ఆపాలని చూస్తుందని నాకు ముందే తెలుసు. తెలుసా? మరి మాతో చెప్పలేదే? చెప్తే అప్పటినుంచి భయపడుతూ ఉంటారు కదా, అందుకని చెప్పలేదు. దాని కాపురం కూల్చుకుంది. ఎవ్వరికి కళ్యాణమన్నా కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది. ఎవరి కాపురం చూసినా కుళ్ళుతో ఏడ్చి చస్తుంది.
దాన్ని మీరేం పట్టించుకోనవసరం లేదండి. చెప్పుకుంటే పరువు పోతుందని మేం మూసుకొని కూర్చుంటున్నాం. ఇదంతా మాకు తెలియదు కదండి. అందుకేగా ఇప్పుడు ఇంత వివరంగా చెప్తున్నాను. ఏంటోనండి, ఆవిడ మాట విన్న దగ్గర నుంచి గుండె దడదడా అంటుందండి. రిలాక్స్ అవ్వండి. ఆవిడ తత్వం చెప్పానుగా. మీ ఇంటికి రాకముందే మాకు తారసపడింది. అరుపులు, కేకలు, రంకెలు, పెడపప్పులు, రచ్చ రచ్చగా నానా యాగి చేసింది. మా తమ్ముడు బతిమలాడి చెప్పినా అంతే, మొండిగా వాగింది. అరిచి అరిచి ఆయాసం వచ్చిపోయింది. ఎన్నో ఏళ్ల తర్వాత జరుగుతున్న శుభకార్యం ప్రశాంతంగా జరగనివ్వని ఆడపడుచుని అయ్యుండి కూడా కాళ్ళు పట్టుకున్నా గాలితో నెట్టేసి మరిపోయింది. మేం మనశ్శాంతిగా ఉండొద్దు, ప్రశాంతంగా బతకద్దు, అందుకే వెర్రి వేషాలు వేస్తుంది. ఏం వెర్రివేషాలో! మధ్యలో నేను వెర్రి చూపులు చూడాల్సి వచ్చింది. భలేవారే, మంచి వాళ్ళైతే పట్టించుకోవాలి. ఆవిడ చూడ్డానికి చాలా మంచిదానిలా కనిపిస్తుందండి. మేకవన్నీ పులి, నరరూప రాక్షసది. ఏదైనా ఆడపిల్ల తండ్రిని కదా, నా భయాలు నావి. అవి పోగొట్టడానికే దాని గురించి, దాని బుద్ధి గురించి ఇంత వివరంగా చెప్పేది. ఇలా విని అలా వదిలేయండి. భయపడే పనేం లేదు. మా తమ్ముడు గట్టిగా నిలబడ్డాడు. పెళ్లి జరిగే తీరుతుంది. డోంట్ వరీ. అయినా నేనున్నాను కదండి. నిశ్చింతగా ఉండండి. ప్రశాంతంగా పెళ్లి పనులు చూసుకోండి. ఉంటాను. అమ్మయ్యా. ఏంటి జనని ప్రాబ్లం? పెళ్ళెందుకు వద్దంటుందంట? ఆవిడకేం బాధంట? దిక్కుమాలిన గుణం. ధీరజ్ని చేసుకుంటే ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుందట. అది కరెక్టేగా. ఏం కూసావ్? సారీ టంగ్ స్లిప్ అయింది. ఆగు. నువ్వంత చతుర్లాడుతున్నావంటే నీకసలు విషయం తెలీదు కదా. అసలు విషయం ఏంటి? బ్రహ్మ రహస్యం నాకు మాత్రమే తెలుసు. మరి నాకెలా తెలుస్తుంది? తెలీదు కదా అంటున్నాను. నువ్వు చెప్తేనే తెలుస్తుంది. ఏంటా బ్రహ్మ రహస్యం? అది అసలు విషయం. ఆ బాలుధరణి జనని పిల్లలు, మధు చిన్న ప్రతాప్ పిల్లలు. అమ్మో, ఇంత జరిగిందా? ఈ రహస్యాలన్నీ నీకెలా తెలిసాయి? తెలివితో తెలుసుకున్నా. అందుకే ధరణిని నా కొడలిగా చేసుకోవాలనుకుంటున్నా. అర్థమైంది. ఏమర్థమైంది? గుణ ఆస్తి కోసం ధరణిని ధీరజ్కి చేసుకుంటున్నావు కదా? ఎస్, అందుకే బాగానే ఆలోచించావు. పర్వాలేదు, నీకు బుర్రుంది, దానిలో గుజ్జు ఉంది. ఎందుకు లేదు? కాకపోతే నీలా క్రిమినల్ బుర్ర లేదు. దుర్మార్గపు ఆలోచనలు రావు. నిజంగా మా మంచి కోరేవారే అయితే ఈ విషయంలో ఇంకా మీరు జోక్యం చేసుకోవద్దు. ఇప్పటికే చాలా పొద్దుపోయింది. ఇంకా మీరింటికి వెళ్ళడం మంచిది. మీరు వెళ్ళడం మంచిది. దయచేసి వెళ్ళిపోండి. జనని, ఏమైంది? కూతురు పెళ్ళని సంతోషించాలో, అలాంటి వాడితో పెళ్ళని బాధపడాలో నాకు అర్థం కావడం లేదు. ఏమైంది? ఎందుకలా అంటున్నావు? ఆ సంబంధం మంచిది కాదని నీకేమన్నా తెలిసిందా? అవునమ్మా, ఇందాక దారిలో హరి కలిశాడు. ధరణి పెళ్లి జరగబోయేది ఆ ధీరజ్ గాడితో. ధరణి పెళ్లి ఆ శక్తి కొడుకు ధీరజ్ తోట.
ధరణి పెళ్ళి ఆ శక్తి కొడుకు ధీరస్తోట. అవునమ్మా, అందుకే ఈ పెళ్లి ఆపాలని నిర్ణయించుకున్నాను. ఆ శక్తికి వాళ్ళు నా పిల్లలే అన్న నిజం తెలిసింది. అందుకే ఆస్తి కోసం, నా మీద పగ తీర్చుకోవడం కోసం ఇంత పెద్ద స్కెచ్ చేసింది. ఖచ్చితంగా ఆపి తీరాలి. ఆపకపోతే ఇప్పటిదాకా నీ కోసం, నీ జీవితం కోసం ఏడ్చావు. ఇప్పటి నుంచి నీ కూతురు జీవితం కోసం ఏడుస్తావా? ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? అవునే, అసలే అది దుర్మార్గపు ప్లాన్లలో దిట్ట. నీ పిల్లలని తెలిసి ఇంత పెద్ద స్కెచ్ వేసింది. నీకు తెలిస్తే అడ్డుపడతావని తెలీదా? ఎలా నిన్ను అరవకుండా చెయ్యాలో దానికి బాగా తెలుసు. నువ్వు పిడికిలి బిగించడం కాదే, ధరణి బతుకు ఒడ్డున పడేస్తాడు. గుణకి చెప్పు, తను తలుచుకుంటే క్షణాల్లో పెళ్లి ఆపడమే కాదు, ఆ శక్తి ధీరజ్ల భరతం పడతాడు. ధరణి జీవితం ఒడ్డున పడేస్తాడే. నీ కష్టాలని, కన్నీళ్ళని దూరం చేస్తాడు. ఆ దారే ఎంచుకుంటే నాలో నేనే ఇన్ని రోజులు మదన పడిపోవడం ఎందుకు, కుమిలిపోవడం ఎందుకు? మొండితనం మానుకోవే. గుణకి చెప్తే నీ కిరీటాలు ఏమైనా రాలి పడతాయా? పెంచిన కూతురు దూరం అవుతుంది. కన్న కూతురు బతికే నాశనమైపోతుంటే పెంచిన ప్రేమ అంటావేంటే? నువ్వు పెళ్లి ఆపడంలో సక్సెస్ అవ్వకపోతే ఆ శక్తి ధరణిని కోడలి చేసుకుంటుంది. దాన్ని బతుకు కడగళ్ల పాలవుతుంది. కట్టుకున్నోడికి చెప్పి కన్న కూతురి బతుకు కాపాడుకోవే. రేపు నిజం తెలిసి నిన్ను చీకొట్టక ముందే, నీ వల్లే నీ కూతురి జీవితం నాశనమైందన్న నింద పడక ముందే కాపాడుకోవే. ఒక్క మధు కోసం ఎందరి జీవితాలతో ఆడుకుంటావే? నీ మొండితనం నీదే, నీ మీద అసహ్యం కలిగేలా చేస్తుంది. ఇప్పుడు నువ్వు రేపు లోకమేమనుకున్నా కూడా నా బొందిలో ప్రాణం ఉండగా నాకు నేనుగా నిజం చెప్పను. నేను కన్న కొడుకునేనా? ఇప్పుడు నీ మీద నాకే డౌట్ వస్తుంది. నీకు నిజం కావాలి అంతేగా? ధరణి, బాలు, దాని కన్న పిల్లలన్న నిజం గుండెల్లో దాచుకునేరా. మరి మధు చిన్నాలు